రైట్ సార్. ఇక ఉగాది వేళ వాలంటీర్లకు ఆఫర్, బంపర్ ఆఫర్ ఇచ్చారు సార్ చంద్రబాబు నాయుడు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం అని చెప్పడంతో పాటు వాలంటీర్లకు పారితోషికం 10,000 ఇస్తాము అని చెప్పి, ఇన్నాళ్ళు మనం చూసాం ఒక 2-3 ఏళ్లుగా వాలంటీర్ల వ్యవస్థ మీద ఏ తరహా ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయో దానికి సంబంధించే నాలుక మడతేస్తూ నయవంచన అంటూ సాక్షి ఒక బ్యానర్ ఐటమ్ను కూడా ప్రచురించింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాలంటీర్ల విషయంలో వాళ్ళు ఏమన్నారు ఏంటి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించిన ఈ ఆఫర్ని ఎద్దేవా చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది సార్. ఒకసారి అది వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. డ్రగ్స్ అక్రమ కేసులో వాలంటీర్లు లేరా? గంజాయి రవాణాలో ఈరోజు వాలంటీర్లు లేరా? 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఆడపిల్లల అక్రమ రవాణాలో వాలంటీర్లు లేరా? ఆడపిల్లలు అత్యాచారాలు చేసిన వాళ్ళు వాలంటీర్లు లేరా? ఆడపిల్లల్ని కిడ్నాపులు చేసుకొని గ్యాంగ్ రేపులు చేసిన వాళ్ళు వాలంటీర్లు లేరా? ఆఖరికి ఆడపిల్లల విషయంలోనే కాదు, భూ కబ్జాల విషయంలో వాలంటీర్లు ఉన్నారు, మట్టి దోపిడీల్లో వాలంటీర్లు ఉంటున్నారు, ఇసుక దోపిడీల్లో వాలంటీర్లు ఉంటున్నారు. ఇంత దారుణమైన వ్యవస్థను మీ దగ్గర పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైట్ సార్. వంగల్పూడి అనిత కామెంట్ చేసిన కామెంట్స్ని క్షమించాలి, వంగల్పూడి అనిత చేసిన కామెంట్స్ని అండ్ చంద్రబాబు నాయుడు నిన్న చేసిన ఈ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని సింక్ చేసి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. నాట్ ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ అందరినీ అనలేదు కదా, వాలంటీర్లలో కొంతమంది అని అంటారు. సో దానికన్నా ముఖ్యమైన పొలిటికల్ పాయింట్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ పైన యూటర్న్ కనబడుతుంది. సో ఇప్పుడు కూడా రాజకీయాల్లో క్రెడిబిలిటీ ముఖ్యమవుతుంది. నువ్వు మంచో చెడో ఒక విషయం చెప్పితే దానికి కట్టుబడి ఉంటే ప్రజలు ఇవాళ కాకపోతే రేపైనా ఆహ్వానిస్తారు. సో వాలంటీర్ల పైన టీడీపీ కానీ జనసేన కానీ ప్రతికూల వైఖరి తీసుకున్న మాట నిజం. మొదట్లో అసలు వాలంటీర్ వ్యవస్థ వైసీపీ తన ప్రభుత్వ ధనంతో తన కార్యకర్తలుగా పెట్టుకున్నారు అన్నారు. అంటే రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాళ్ళ 10,000 ఎవరిస్తారు? తెలుగుదేశం పార్టీ ఖాతా నుంచి ఇస్తారా? మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తారు కదా. మరి వాళ్ళని ఎవరిని పెడతారు? టీడీపీకి సంబంధం లేని వాళ్ళని పెడతారని హామీ ఇవ్వగలరా? ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలో తామున్నప్పుడు తమ వ్యతిరేకులు తీసుకెళ్ళి తమ ప్రభుత్వ కార్యక్రమాల్ని పంపిణీలో పెడతారా? పెడతారు ఏమన్నా వాళ్ళకి ప్రయోజనం ఉంటుందా? మరి తెలుగుదేశం చెప్పగలుగుతుందా? సో తెలుగుదేశం పార్టీ అంతకుముందు పెట్టిన జన్మభూమి కమిటీలో టీడీపీ వాళ్ళు కాక వేటి వాళ్ళు ఉన్నారా? అందువల్ల వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఒక స్పష్టత ఉండాలి. ఈ వ్యవస్థ సరైందా కాదా, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారము అన్నారు. మరి ఇప్పుడు భారం కదా 5,000 10,000 చేస్తే. సో మరి ఇప్పుడు వారిపైన రకరకాల ఆరోపణలు, అత్యాచారాలు చేశారు, కిడ్నాపులు చేశారు, అక్రమ రవాణా చేశారు, మట్టి వ్యాపారం చేశారు, ఇసుక వ్యాపారం చేశారు. మరి చేసినందుకు జీతం 5,000 10,000 పెరుగుతుందా? సో ఈ ప్రశ్న వస్తుంది కదా. అంటే ఈ యూటర్నే పొలిటికల్ క్రెడిబిలిటీని దెబ్బతీస్తుంది. యూ టేక్ ఎ స్టాండ్, వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు అనే స్టాండ్ తీసుకున్నాం అనుకోండి, దానికి కట్టుబడి ఉండాలి. అంతకన్నా మెరుగ్గా మేము అందజేస్తామని చెప్తారా, ఏ రూపంలో చెప్తారా తర్వాత సంగతి. కానీ వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు, కానీ దానికి మేము 10,000 ఇస్తాం. వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు, అయినా దాన్ని మేము కొనసాగిస్తాం. అంటే ఎక్కడో ఒక చోట వాలంటీర్ వ్యవస్థ పైన క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనలు తీసుకున్న వైఖరి పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అని గుర్తించినట్లున్నారు. వ్యతిరేకత వచ్చిందని గుర్తించాక మళ్ళీ యూటర్న్ తీసుకొని లేదు మేము వాళ్ళకి 50,000 ఆదాయం వచ్చేలా చేస్తామని మొదట్లో అన్నారు. అంటే ఆ 50,000 ఆదాయం వచ్చేలా వాళ్ళ స్కిల్ పెంచుతాం, నైపుణ్యం పెంచుతామని. ఇప్పుడు ఏకంగా వాళ్ళను కొనసాగించి వాళ్ళ సాలరీ రెట్టింపు చేస్తామంటున్నారు. సో అంటే అల్టిమేట్గా వాట్ ఆర్ యూ కమ్యూనికేటింగ్? జగన్ ప్రభుత్వం తప్పంటే మరి జగన్ ప్రభుత్వం పెట్టే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి జీతాలు పెంచుతాంటే ఎట్లా? జగన్ సంక్షేమ పథకాలు బటన్ నొక్కుడు తప్ప ఏం చేయడం లేదు అంటే జగన్ బటన్ నొక్కి 3,000 వేస్తున్నాడు, నేను 4,000 వేస్తా బటన్ నొక్కి అంటున్నారు. సో అంటే జగన్కు ఎన్లార్జ్డ్ అండ్ రివైజ్డ్ ఎడిషన్ ఇస్తాను అని. అంటే ప్రజల ముందు 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలన పథకాల నుంచి వాలంటీర్ల వరకు, 2 దాన్ని పెంచి విస్తరించి
మరింత ఎక్కువ చేసి ఇస్తానంటున్న చంద్రబాబు నాయుడు హామీ. ఎక్కడ ఇందులో కాంట్రాస్ట్ ఎక్కడుంది? ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం చేస్తున్నది మంచిది, బాగా చేస్తుంది అని పరోక్షంగా అంగీకరించిన వాళ్ళు అవుతున్నారు కదా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టడం కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు 10,000 ఇవ్వడం అనే దాని ద్వారా సర్టిఫై అయిపోయింది కదా. జగన్ చేసిన పని సరైన పని అని సర్టిఫై చేశారు ఇప్పుడు. అలాగే జగన్ పింఛన్లు 3,000 చేయడం సరైన పనే, కానీ నేను ఇంకా 4,000 చేస్తానంటే జగన్ సంక్షేమ పథకాలతోనే పాలన చేస్తారన్న దాన్ని సర్టిఫై చేయడం అవుతుంది కదా. అందువల్ల ఈ రకంగా ఇప్పుడు బీజేపీపై పొత్తు విషయంలో ఇలాగే జరిగింది. సో ముందు బీజేపీతో పొత్తే ఉండదని, తర్వాత పొత్తు ఉంటుందని ఉండదని, అలాగే ప్రత్యేక హోదా పైన ఇదే రకం. ముందు అసలు ప్రత్యేక హోదానే కావాలని, తర్వాత అసలు హోదా కన్నా ప్యాకేజే చాలా బాగుందని, ప్యాకేజ్కు అసెంబ్లీలో ధన్యవాదాలు కూడా చెప్పి అరుణ్ జైట్లీకి, మళ్ళీ 2018 వచ్చే వరకు అసలు హోదా కొరకు మేము ప్రభుత్వంలో ఉండమని బయటకు వచ్చి, మళ్ళీ 2019 ఎన్నికలు అయిపోవడంతో హోదా లేదు, ఏది లేదు, మళ్ళీ ఎన్డీఏలో చేరడం. సో ఇది ఇన్ని రకాల పొలిటికల్ యూటర్న్ తీసుకుంటే జనం యాక్సెప్ట్ చేస్తారా? సో జగన్ చెయ్యని పని మేము చేస్తామని చెప్పండి, జనం ఒప్పుకుంటారు. జగన్ అమరావతి స్వప్నాన్ని చెదరగొట్టారు, మేము అధికారంలోకి వస్తే అద్భుతమైన, దివ్యమైన, భవ్యమైన రాజధాని నిర్మిస్తాం అనే అంశం పెట్టుకొని ఎన్నికలకు పోవాలి కదా. మీరు ఎక్కడ అమరావతి గురించి చర్చిస్తలేదు చూడండి. మేము ఈసారి అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని చేస్తాం, లెట్ దిస్ బి ఎ రెఫరెండం అని అమరావతి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని కావాలంటే చంద్రబాబు కోటేయండి, లేదు రాజధాని 3 చోట్ల 3 ముక్కలుగా పెడదామంటే జగన్ కోటేయండి అని కనుక కూటమి ధైర్యంగా చెప్పగలిగితే ప్రజలు దే స్టాండ్ ఫర్ సంథింగ్ అని. నిన్న దాకా రాజధాని నాశనం చేశారని ఎన్నికలకు వచ్చే వరకు రాజధాని ప్రధాన అంశంగా లేదు. ఎప్పదడప్ప మాట్లాడుతున్నారు, మాట్లాడతలే అంటలేను, కానీ జగన్ చేస్తున్న పనులను నేను రివైవ్ చేసి ఎన్లార్జ్ చేసి ఇస్తాను, ఆయన చెయ్యని పనులు మాత్రం నేను పెద్దగా పట్టించుకోను అనే వైఖరి కూటమిని దెబ్బతీస్తుంది. మీరు రాజకీయంగా ఇది నష్టం కలిగిస్తుంది. రైట్ సార్. ఇక